నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మేము అనకాపల్లి పాస్టర్ కృపా సొలొమోన్ గారి యొక్క చర్చిలో ఉన్నాము. ఇప్పుడు రాత్రి ఇక్కడ చక్కటి ఆరాధన జరిగింది. అద్భుతమైనటువంటి వర్షిప్ ప్రభు సన్నిధిలో జరపటం సంతోషదాయకం. ఆమె సంఘ బిడ్డలందరూ కూడా చాలా బాగా గ్యాదర్ అయ్యారు. మంచిగా ప్రసంగం జరిగింది. యు మస్ట్ బి బోర్న్ అగైన్, నీవు తప్పక తిరిగి జన్మించవలెను అనే ప్రసంగాన్ని దేవుడిచ్చాడు. మరి రాత్రి చాలా సంతోషించారు, ఆనందించారు. నిజంగా మేము ఒక కొత్త తండ్రిని పొందుకున్నాం. ఆయనే ఇట్స్ రైట్, నీవు నిశ్చయంగా తిరిగి జన్మించినప్పుడు నీకు ఒక నూతన తండ్రి దొరుకుతాడని పొందుకుంటావని ప్రవక్త చెప్పాడు. రాత్రి మేము ఆల్రెడీ పొందుకున్న తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాం. మరి కృపా సొలొమోన్ గారి గృహం చర్చిలో ఉండటం చాలా సంతోషదాయకం. సమయానికి ఆయన చర్చిలోకి వచ్చారు. ఆయన కూడా దయచేసి వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తాను. కృపాపాల్ గారు అంటే మీరేనండి, చాలా సంతోషం. అద్భుతంగా బ్రదర్ కూడా మాతో ఉండటం ఎంతో సంతోషదాయకం. నిజంగా బ్రదర్ మరి పేరవరంలో జాషువా గారు చర్చకు వచ్చినప్పుడు సొలొమోన్ గారు మాకు పరిచయం అయ్యారు. ఆనంద్ కుమార్ గారు కూడా పరిచయం అయ్యారు. ఆ రోజు నుంచి ఒక మంచి ప్రేమ వారిలో చూడటం మాకు నిజంగా సంతోషం అనిపించింది. పాస్టర్ గారు మా దగ్గర రావాలన్నప్పుడు జనవరి 2026 5వ తారీఖు రాత్రికి ఇక్కడికి వచ్చి అద్భుతమైన పాల్గొన్నాం. మాతో పాటు వీడియో తీసే బ్రదర్ జాన్ వెస్లీ గారు వారు కూడా మాతో ఉంటూ బహు సంతోషదాయకం. ఈ 2026లో బలమైన పరిచర్య జరుగుతుంది. ఆత్మలు పట్టబడాలని, నూతన ఆత్మలు కూడా రాబడాలని, ఆత్మల క్రీస్తులో బలపడాలని మా పరిచర్య యొక్క సారాంశమై ఉన్నది. మేము నిశ్చయంగా పని చేయాలి అనుకుంటే క్రీస్తు కోసమే పని చేయాలని నిశ్చయించుకున్నాం. మరి చక్కటి మందిరంలో ఏ విధంగా ఉండటం చాలా సంతోషం. బ్రదర్ కూడా చక్కగా మందిరాన్ని ప్రజల కోసం నిర్మాణం చేశాడు. ప్రజల కోసం మందిరం కూడా చక్కగా నిర్మాణం చేశారు. ఏసీలు పెట్టించారు. తర్వాత ఈ బలిపీఠాన్ని చూస్తేనే సగం అద్భుతమైనటువంటి ఆనందంగా ఉన్నది. ఆ తర్వాత ప్రజలందరికీ కూడా సదుపాయంగా ఉండాలని చక్కగా ఏసీలు కూడా పెట్టించడం జరిగింది. ఈ చర్చిని బట్టి బ్రదర్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మేము ఆనంద్ కుమార్ గారి దగ్గరికి నర్సీపట్నం వెళ్ళడానికి రెడీ అయ్యాము. మధ్యలో ఏదో చిన్నది ఉన్నదట, అది కూడా చూసుకొని అక్కడి నుంచి మేము వెళ్తాము. ప్రభు మనలను దీవించును గాక.